This channel does not promote or encourage any illegal activities. All contents provided by this channel is meant for educational purpose only. ఒరే ఏ యాదవరా పొద్దునే వాట్సాప్ లో మెసేజ్ పంపింది సార్ ఆయన ఎదవ కాదు మరి నెత్తి మీద సగం ఎకరం పోయిన బడవ ఎవడరాడు వాట్సాప్ అంకుల్ ఏం పంపాడంట ఎదుగుతున్న వాడికి చెయ్యి అందించు అప్పుడే నీ ఎదుగుదలకి ఇంకొకటి సాయం చేస్తాడు. అలా చేయించినందుకు ఇప్పుడు చిడతలు కొట్టుకుంటున్నాం అని చెప్పబోయే అదో అంకుల్ గడికి. ఈ అంకుల్ గారికి ఏం పని పాట ఉండదంట్రా. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒకటి పంపుతూనే ఉంటారు. పొద్దున గుడ్ మార్నింగ్ నుంచి మొదలుపెట్టి ఎవడో గుడ్ సెట్ ఏదో పోయాడన్న వార్త వరకు ప్రతిదీ ఫార్వర్డ్ అయ్యేడికి. అవును సార్, మొన్న మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి సరదాగా సిగరెట్ కాల్చడానికి సందు చివర ఉన్న సొనాలి షాప్కి వెళ్తే ఈ వాట్సాప్ అంకుల్ గడి చూసినోడు ఉండకుండా వాట్సాప్ లో వాళ్ళ నాన్నకి వీడి ఫోటో ఫార్వర్డ్ కొట్టాడు. వాడు సిగరెట్ జోబులో పెట్టేలో వాళ్ళ నాన్న వచ్చి వాడిని మడతెట్టేసాడు. వాడు సిగరెట్ కాదు కదా అగరబత్తి కూడా వెలిగించలేకపోతున్నాడు. అంతా ఇయ్యద వల్లే కదా. మళ్ళీ ఏమైనా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ముందు మీ ఇంట్లో సంకనాకపోయినా నీ కొడుకుని సరిచేయరా, తర్వాత ఊర్లో వాళ్ళది కడుగుదు. అది కాదు సార్, వీళ్ళు బర్త్డేకి చేసే విషెస్ ఉంటే చూడండి. వికసించే పుష్పం వెదజల్లే పరిమళంలా జీవితం అంతులేని అవకాశాలను మన ముందుకు తెస్తుంది, అవధుల్లేని ఆనందాన్ని పంచుతుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని రాబోయే సంవత్సరం జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని నిండు మనసుతో కోరుకుంటున్నాం. కింద చూడండి, ఈ సంవత్సరమైనా చక్కగా చదువుకో అంటారు. వీడు విషెస్ చెప్పడానికి వచ్చినప్పుడు విషెస్ చెప్పాలి కానీ అది కాకుండా అక్కర్లేని అన్ని బొక్కల్లో వేలు పెడతాడు వీడు. అయినా కొటేషన్ చూడు, వికసించే పుష్పం అంట. అదే కదరా నన్ను వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ చేయమని మా నాన్నగారికి కోవిషీల్డ్ ఎక్కించినట్టు ఎక్కించి నా జీవితాన్ని అంధకారం చేసేసావు. ఆ కాలేజ్ లో ఒక్కడైనా సక్రమంగా ఉన్నారా? అందరూ తీవ్రవాదుల్లో ఉన్నారు. భూమిలో ల్యాండ్ మైన్లు పెట్టినట్టు వాళ్ళు నా గో కింద పెన్లు కంపాస్లు పెడుతున్నారు. నన్ను తీసుకెళ్లి ఆ గంజా బ్యాచ్ లో పడేసావు. వాళ్ళ బాధ తట్టుకోలేక నేను హెచ్ఓడి కంప్లైంట్ ఇద్దామంటే వాడు విమల్ బ్యాచ్ చదువు తప్ప అన్ని నేర్పిస్తున్నారు అదవులు. కింద ఏదో రాశాడు చూడండి సార్, నిండు మనసుతో కోరుకుంటున్నాడంట. సంకనాకి పొమ్మనా? సర్లేండి సార్, వదిలేయండి. అది పర్లేదురా, సాయంత్రం కేక్ కటింగ్ పెట్టుకుంటే అక్కడ కూడా వచ్చేస్తాడు ఈ దరిద్రుడు. వచ్చినాడు కుదురుగా కేక్ తినేసి వెళ్ళడం మానేసి ఉచిత జ్ఞానం ఇవ్వడం మొదలు పెట్టాడు. ఏమని సార్? కేక్ మీద ఈ ఫైర్ క్రాకర్లు వాడకూడదంట, స్ప్రేలు కొట్టకూడదంట, కేకులు ఏ పెస్టిసైడ్లు కలుపుతున్నారంట. ఇవన్నీ ఎవరు చెప్పారా నీకంటే? చెప్పి నీ పెద్ద మనిషి కేక్ తినకూడదుగా. కేజీలో 1/2 కేజీ కేక్ పొట్టను పెట్టుకున్నాడు దుర్మార్గుడు. అది చాలదన్నట్టు వీళ్ళకి ఒక గ్రూప్ కూడా ఏడ్చొచ్చింది, రెస్పాన్సిబుల్ సిటిజన్ 1945 అంట. ఈడు కూడా ఈడు గ్రూప్ లాగే పురావస్థావకాలు దొరికినట్టుంది. దీంట్లో వాట్సాప్ వాయిసెస్ ఎలా ఉంటాయో నువ్వే చూడు. వాట్సాప్ సభ్యులందరికీ నా శుభోదయం. ఇవాళ చైనాలో ఇంకో కొత్త వైరస్ మొదలైందంట. అది మన దాకా రాకూడదంటే డైలీ మజ్జిగలో హార్పిక్ కలుపుకొని తాగండి. ఆ వైరస్ మీ దరిదాపులో కూడా రాదు. ఇది ఎవడు చెప్పాడో నీకంటే చైనా ఫారెన్సిక్ కావాడంట. వీడు పిల్లనిచ్చిన మామ, వాడు వైరస్ ఇచ్చిన అల్లుడు. ఇది విని మా నాన్న డైలీ నన్ను హార్పిక్ తాగమని బలాత్కారం చేస్తున్నాడు రా. ఈ ఎదవ వల్ల కాదు ఇదంతా. ఊరుకోండి సార్, ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది, మీకు కూడా వస్తుందిలే. అంటే నేను కుక్కనా? వాడేదమంటున్నా సార్. అయితే ఓకే. మళ్ళీ ఎవడరా? జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. సార్, ఈ మోటివేషన్ విన్నాక నాకు ఏదైనా చేయాలనిపిస్తుంది. ఏం చేస్తావు? అడుక్కు తింటా. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.